is being recorded. हरे कृष्ण प्रभु जी, रमरदास प्रभु जी, మాధవి హరే కృష్ణ प्रभु जी వినిపించట్లేదా? వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే, యా ఓకే, లెట్స్ సీ. ఇంకా ఒకరిద్దరు ఇంకా ఎవరైనా కన్ఫర్మ్ చేస్తే దెన్ విల్ గో హెడ్. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. వినిపిస్తుంది ప్రభు. ఓకే మాది దండవత్ ప్రణామం. లక్ష్మీరాజ్యం మాతాజీ హరి, మీరు వినగలుగుతున్నారా? లక్ష్మీరాజ్యం మాతాజీ హరే కృష్ణ. లక్ష్మీరాజ్యం మాతాజీ హరే కృష్ణ ప్రభు, వినిపిస్తుంది ప్రభు. ఓకే, చలో మాతాజీ షీస్ దేర్ బట్ షీస్ నాట్ రెస్పాండింగ్. ఓకే, ఎక్కడ ఉన్నాం? ఓకే, అభ్యాస యోగ యుక్తేన చేతస నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. పార్థ, మనస్సును నిరంతరం నా స్మరణలోనే నిలిపి ఏమాత్రము మార్గము తప్పక నన్నే దేవాదేవుని ధ్యానించువాడు తప్పక గమనించినట్టయితే దీంట్లో ఏమాత్రం మార్గము తప్పక నన్నే దేవాదేవునిగా అనేటువంటి ఎక్స్క్లూజివ్నెస్ అగైన్ మళ్ళీ ఈ శ్లోకంలో కనపడుతుంది. నన్నే అంటే నన్నే, ఇంకా వేరే ఏం లేదు. అది మనకి దిగాలి, అది చాలా కష్టం. చెప్తున్నాను కానీ చాలా కష్టం అది. ఎందుకంటే వీ హ్యావ్ బీన్ కమింగ్ విత్ సో మెనీ కండిషనింగ్స్, సో మెనీ స్పిరిచువల్ అప్బ్రింగింగ్స్, సో ఇట్స్ వెరీ టఫ్. బట్ కృష్ణ ఒకటి మంచి మాట చెప్పాడు, అభ్యాస యోగ యుక్తేనా, బై ప్రాక్టీస్. ఇంతమంది చెప్పినట్టుగా ప్రాక్టీస్ అనేది అన్ని చోట్ల అవసరమే, ఇంక్లూడింగ్ స్పిరిచువాలిటీ. ఇక్కడ అన్ని చోట్ల అవసరమైంది, ఇక్కడ కూడా అవసరమే. సో ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్, రైట్? ఎంటైర్ life is a preparation. Entire life is a preparation, and the last stage is the examination. So throughout life we have to prepare. ఓకే, ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు తనను స్మరించడంలోని ప్రాధాన్యతను చెబుతుండెను. హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనల ద్వారా మానవుని హృదయంలో అట్టి కృష్ణ స్మరణ జాగృతమగును. అటు శ్రీకృష్ణుని నామముల శ్రవణ కీర్తనలలో మానవుని చెవులు, నాలుక, మనస్సు పూర్తిగా నెలకొనును. ఈ యోగ ధ్యానమును అభ్యసించుట మిక్కిలి సులభము. ఇట్టి ధ్యానము పరమపురుషుని పొందుటకు తోడ్పడగలదు. పురుషం అనగా భోక్త. జీవులు భగవంతుని తటస్థ శక్తికి చెందిన వారైనను వారు భౌతిక కల్మషములతో కూడి ఉందురు. వారు తమకు తామే భోక్తలుగా భావించినను వారు నిజమునకు పరమభక్తులు కాలేరు. దేవాది దేవుడే తన వివిధ అవతారములలో నారాయణ వాసుదేవుడు వంటి స్వాంశ రూపంలో విస్తరణలోనూ పరమభక్త అని ఇక్కడ స్పష్టముగా చెప్పబడింది. ఓకే, ప్లీజ్ అన్మ్యూట్ ఇఫ్ యు ఆర్ నాట్ టాకింగ్. ప్లీజ్ అన్మ్యూట్. ఓకే, ప్లీజ్ మ్యూట్. సారీ. మంచి మాట. అంటే శ్రీకృష్ణ నామముల శ్రవణ కీర్తనలలో మానవుని చెవులు, నాలుక, మనస్సు పూర్తిగా నెలకొనును. మనకి తెలుగులో ఏంటది, పోతన భాగవతంలో
yesterday I happened to see the shloka. చాలా ఫేమస్, మనకు తెలుసు. కనెక్టింగ్ యాక్చువల్లీ ఏంటది? కమలాక్షునస్తించు కరములు కరములు. భక్త ప్రహ్లాద సినిమాలో చెప్తాడు. దాంట్లో బేసిక్లీ సవై కృష్ణ మన పదారవింద జోర్ వచాంశ వైకుంఠ గుణాను వర్ణనే కరౌ హరౌ మందిర మధ్యన శృతించకారాచు సత్కతోదయ. ఆ శ్లోకాన్ని పోతన ఏ విధంగా తెలుగులో పెట్టాడు ఏంది మనకి తెలుసు. కమలాక్షుని అర్చించు కరములు కరములు అంటే కమలాక్షుని అర్చించేటువంటి కరాలే కరాలు, చేతులే చేతులు, లేకపోతే చేతులు కావి. అలాగా కమలాక్షుని అర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిదవలినన్ మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీరి బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరు మనియడి తండ్రి తండ్రి అని ప్రహ్లాదుని చేత ప్రహ్లాదుడు తండ్రి చెప్తాడు. ఎవడయ్యా నిజమైన తండ్రి అంటే హరింజేరు అనేవాడే నిజమైన తండ్రి. మన తండ్రులు మన తల్లులు ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? బాగా చదువుకోండి, బాగా మార్కులు తీసుకురండి, ఇంజనీరింగ్ మెడిసిన్ చేయండి, రైట్, అండ్ బాగా డబ్బులు సంపాదించండి. దిస్ ఇస్ అవర్ ఎడ్యుకేషన్. నీ తండ్రి ఎవరయ్యా అంటే భగవంతుని దగ్గరికి తీసుకొచ్చేవాడే తండ్రి. ఏ చదువు అయ్యా అంటే భగవంతుని గురించి చెప్పేటువంటి చదువే చదువు. బట్ టుడే వీఆర్ సో ప్రౌడ్, ఐఎమ్ బీటెక్, ఐఎమ్ ఎంటెక్, ఐఎమ్ దిస్, ఐఎమ్ దట్ అని చెప్పి బికమ్ ప్రౌడ్. బట్ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. బట్ అకార్డింగ్ టు భాగవతం చదువు అంటే ఏంటి, తండ్రి అంటే ఎవరు, తల్లి అంటే ఎవరు, గురువు అంటే ఎవరు, బాడీ శరీరం ఏంటి, ఏవి కళ్ళు, ఏవి చేతులు, ఏవి ముక్కు, ఏవి చెవులు, ఏది నాలుక, ఇలాగా అన్నిటికీ ఒక డెస్టినేషన్ ఒకటి ఉంది, పర్పస్ ఉంది అన్నమాట. మన జీవితానికి పర్పస్ ఉంది, మన దేహానికి పర్పస్ ఉంది, సొసైటీలో మన పొజిషన్కు పర్పస్ ఉంది. దట్ గురువున సస్యాత్ స్వజనోన సస్యాత్ జననీన సస్యాత్ పితాన సస్యాత్ దైవం నతత్ సస్యాన్ నపతిశ్చ సస్యాన్ సముపేత్య మృత్యుం నమోశ్చయద్య సముపేత్య మృత్యుం. మళ్ళీ జన్మ లేకుండా ఉండడానికి, లేకుండా చేయటానికి ప్రయత్నం చేయకపోతే ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళు తల్లి, తండ్రి, గురువు, దైవము, భర్త, వీళ్ళందరూ కూడా అర్హులు కారు అని చెప్తుంది. బట్ ద పాయింట్ ఏంటంటే అభ్యాసం, ప్రాక్టీస్. ఎస్, వెల్, నో, ఐ నో, 50 ఏళ్ళు గడిచిపోయినాయి, ఏమీ చేయలేదు, నో ప్రాబ్లం, డోంట్ వరీ. వాట్ నెక్స్ట్, వాట్ నౌ, వాట్ యు ఆర్ గోయింగ్ టు ఇన్ ద ఫ్యూచర్ ఇస్ నో అండ్ నాట్, nobody worried. We don't know whether we are going to do or not. Whatever we have done in our past life, not to worry, nothing is in our control, it's gone is gone. But what I am doing now, at this moment, what I am doing now, that is important. సో ఇక్కడ చెవులు నాలుక మనసు పూర్తిగా నెలకొన్ను కనుక ఈ యోగ ధ్యానమును అభ్యసించడం మిక్కిలి సులభము. ఇట్టి ధ్యానము పరమపురుషుని పొందుటకు తోడ్పడగలదు. పురుషం అనగా భోక్త. జీవులు భగవంతుని తటస్థశక్తి చెందిన వారిను, వారు భౌతిక కష్టములు కల్మషములతో కూడి ఉందరు. వారు తమంత తామే భోక్తలుగా భావించినను వారు నిజానికి పరమభోక్తులు కాలేరు.
దేవాదిదేవుడే తన వివిధ అవతారములలో నారాయణ, వాసుదేవుడు వంటి స్వాంశ రూపముల విస్తరణలోను పరమభక్త అని ఇక్కడ చెప్పబడింది. భక్తుడు హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనలను నిర్వర్తిస్తూ తన ఆరాధనకు లక్ష్యమైన భగవంతుణ్ణి నారాయణ, కృష్ణ, రాముడు వంటి ఏ రూపములోనైనా నిత్యము స్మరించవచ్చును. ఇట్టి అభ్యాసము అతన్ని పవిత్రుని చేయును. ఈ నిరంతర జపకీర్తనల ద్వారా అతడు అంత్యకాలమున భగవద్ధామమునకు బదిలీ చేయబడును. యోగాభ్యాసమున అంతరంగములో నెలకొన్న పరమాత్మను ధ్యానించినట్లే హరే కృష్ణ జప కీర్తనలతో మానవుడు తన మనస్సును నిరంతరము భగవంతునిపై నిలుపవలెను. మనసు ఎల్లప్పుడూ చంచలమైనది కనుక దానిని బలవంతంగా నేను శ్రీకృష్ణుని స్మరించినట్లు చేయుట ఎంతో అవసరం. ఎల్లప్పుడూ గొంగలి పురుగు తాను సీతాకోక చిలుకగా మారవలనని యోచిస్తూ అదే జన్మలో సీతాకోక చిలుకగా మారిపోయే ఉదాహరణ ఒక్కటి ఇక్కడ సాధారణంగా ఉదాహరించబడును. అదేవిధంగా మనం నిరంతరం శ్రీకృష్ణు స్మరించినచో జీవితాంతమున శ్రీకృష్ణునకు వలె దేహమును పొందుట నిశ్చయము. వెరీ క్లియర్. గోల్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ వెరీ అష్యూర్డ్. చాలా అష్యూరెన్స్ ఇచ్చారు. ఇదేమి సో అందుకని we should not take it as granted. ప్రతి మూమెంట్ కూడా ఏ విధంగా నేను భగవంతుని గుర్తుపెట్టుకోగలను, చేసిన ప్రతి పని నేను భగవంతుని సేవలో ఎలా వినియోగించగలను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గొంగలి పురుగు, సీతాకోక చిలుక, caterpillar. What is the caterpillar is thinking? Caterpillar is thinking about a butterfly. So ultimately she become butterfly. అంతే కదా. ఇవాళ వాట్ ఎవర్ వి థింక్ వి బికమ్ దట్. చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం ఎంకరేజ్ చేస్తాం, అరే యు ఆర్ గోయింగ్ టు బి ఏ డాక్టర్. దట్ ఫెలో విల్ బి థింకింగ్ అబౌట్ డాక్టర్. వన్ డే విల్ బికమ్ డాక్టర్. ఏదో ఒక డాక్టర్ అయిపోతారు. దట్స్ ఇన్స్పిరేషన్. దట్ ఈస్ అ థాట్. దట్ ఈస్ అ డిజైర్. దట్స్ అవర్ డిజైర్. We are inspiring a desire in the people, kids. So they will be inspired by that, and Krishna is fulfilling that somehow. So ఇక్కడ కూడా నేను కృష్ణ దగ్గరికి వెళ్తాను అనేటువంటి థాట్, వెళ్తామో లేదో కృష్ణునికి తెలుసు అది, బట్ నాకు వెళ్ళాలి అనే కోరిక ఉంది. సో దాని మీద మెడిటేషన్. ఐఎమ్ గోయింగ్. వాట్ ఈజ్ రాంగ్? ప్రభుపాద ఏమంటారంటే ఇప్పుడు థింక్ బిగ్ ఆల్వేస్. దిస్ ఈజ్ థింక్ బిగ్, నాట్ దట్ some materialistic thing, think big. No, that is not. What is the big? The biggest is Krishna. Think biggest, not big. Think biggest. Think highest. Think purest. So that is Krishna. So let's think about Krishna. Then our life is successful. So these 4 shlokas are very, very important, especially in remembering Krishna. ఎందుకు? ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే అప్పుడు కూడా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది అంతే. ఇప్పుడు గుర్తుపెట్టుకోకపోతే అప్పుడు అసలే గుర్తుపెట్టుకోలేము. దెర్ ఈజ్ నో వే దట్ వీ కెన్ రిమెంబర్ కృష్ణ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్. గుర్తుపెట్టుకున్నప్పుడే ఛాన్స్ లేకపోతే గుర్తుపెట్టుకోలేనప్పుడు ఎలా ఛాన్స్ ఉంటుంది? సో దట్స్ నాట్ ఎ క్వశ్చన్. ఓకే, లెట్స్ కమ్ టు 9th శ్లోక. కవిం పురాణమనుశాసితారం అనోరణీయామనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. కంచాలన్నీ 8th లో ఈ పిక్డ్ అంతకాలొచ్చ మామవ ఈ పిక్డ్ ఎంఎం స్వామి గారు ఇది కూడా పిక్ చేశాడా? తస్మాత్ సర్వేష్ పిక్ చేశాడు. అభ్యాస యోగాన్ని చేశాడు. దీంట్లో ఎక్కువ చేసినట్టున్నాడు ఆయన. కవిం పురాణం అని శాస్త్రాలు ఇది కూడా చేశాడు. ఒక 4-5 శ్లోకాలు ఇక్కడ ఈ 4 చేసినట్టున్నాడు ఆయన. సో పరమ పురుషుని సర్వజ్ఞునిగను, అతి ప్రాచీనునిగను, శాసించువానిగను, సూక్ష్మము కంటిన సూక్ష్మమైన వానిగను, సర్వము పోషించువానిగను, భౌతిక భావాతీతునిగను, ఊహాతీతునిగను, సదా దివ్య రూపునిగను మానవుడు స్మరించవలను. అతడు సూర్యుని వలె తేజోమయుడు,
ఈ భౌతిక ప్రకృతికి అతీతముగా దివ్యమైన వాడు. దేని గురించి మాట్లాడుతుండే కృష్ణ ఇక్కడ? పరమ పురుషుని. ఎవరైనా పరమ పురుషు, ఆయన గురించే ఇండైరెక్ట్ చెప్పుకుంటాడు ఆయన. రైట్? పరమ పురుషుణ్ణి. ఎవరు పరమ పురుషుడు? ఆయనే కదా. పరమ పురుషుని సర్వజ్ఞునిగాను. యా అంటే తెలియటం, సర్వం అంటే మొత్తం అన్నీ తెలిసిన వాడు గాను. కృష్ణ నోస్ ఎవ్రీథింగ్. వాట్ ఇస్ దట్? omniscient, omnipotent, omnipresent, ఇలాగా omniscient అనుకుంటా. రైట్? పరమ సర్వజ్ఞుడు, సర్వజ్ఞ, మొత్తం అన్ని తెలిసినవాడు. అతి ప్రాచీనుడుగాను. కృష్ణ ఇస్ ద ఓల్డెస్ట్. సాహమస్య దాతో మాతా దాత పితామహ. ఐఎమ్ ద పితామహ. పితా అహం అస్య. ధాత మాత పితామహ. ఐఎమ్ ద ఫాదర్, ఐఎమ్ ద ఫోర్ ఫాదర్ ఆల్సో, ఐఎమ్ ద మదర్. అతి ప్రాచీనునిగాను. ఎన్నది? వైదేశ్చ దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో గోవిందమాది పురుషం తమహం భజామి. ఆ శ్లోకంలో ఏంది ఏం చెప్పాడైనా? అద్వైతం అచ్యుతం అనాదిం అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవ యౌవనం చ. సో మెనీ కాంట్రడిక్షన్స్ ఆర్ దేర్ ఇన్ దట్ శ్లోకంలో. కాంట్రడిక్షన్స్ ఆర్ దేర్. వాట్ ఆర్ ద కాంట్రడిక్షన్స్? ఏమన్నాడు? ఐఎమ్ ఆది అనాది. అనాది అంటే మొదలు లేనివాడు, ఆది అంటే మొదటివాడు. ఆది అనాది. ఆది అనాదియు నీవే దేవా అని మనకి కంసాల పాట వాళ్ళది. ఆది అనాది. ఆద్యం పురాణ పురుషం నవయవనంచ. ఇది చూడండి, దిస్ ఇస్ అనదర్ కాంట్రడిక్షన్. ఈజ్ అ పురాణ పురుష, ఓల్డెస్ట్ పర్సన్, నవయవనంచ. వాట్ ఈస్ దిస్? నవయవనంచ అయితే పురాణ పురుష కాదు. పురాణ పురుష నవయవనంచ. మనకు తెలిసిన పురాణ పురుషుడు నవయవనంలా. మన ఫ్యామిలీలో అందరికంటే ఓల్డెస్ట్ ఉంటారు. ఈజ్ అన్ యంగెస్ట్ మ్యాన్. Oldest man is an youngest man, or youngest man is oldest man? How do we know? How do we reconcile this? So in that way, Krishna is the source of all contradictions, embodiment of all contradictions, because he is God. Because contradiction means questioning, right? Question, hey, how this is? Who will ask? Who will ask him? Can anybody question him? మనం ఎవరినైతే క్వశ్చన్ చేయలేమో ఆయన గాడ్. He is God. That is the definition of another definition of God. We cannot question him. Everything is according to it. Nobody can question it. ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకని అడగడానికి లేదు. ఏమయ్యా కృష్ణ, ఎందుకు నువ్వు అందరికంటే ఓల్డెస్ట్ మళ్ళీ యంగెస్ట్గా ఉన్నావు, ఇదేంటి అని ఎవరు అడగలేరు ఆయన. బికాజ్ ఈజ్ గాడ్. ఆయన ఇష్టం. రైట్? ఫ్యాక్టరీ ఓనర్ ఉన్నారు. ఏమయ్యా ఎందుకు లేట్గా వస్తావు? నా ఇష్టం, నా ఫ్యాక్టరీ ఇది. అలాగనమాట. నెక్స్ట్, శాసించువానిగను. ఈజ్ ద కమాండర్. హీ కెన్ కమాండ్. ఈజ్ కమాండింగ్ ఎవ్రీబడి. ఈజ్ కమాండింగ్ ఇంద్ర, చంద్ర, వరుణ, వాయు. ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ అండర్ హిజ్ కమాండర్షిప్. సవిత సకల గ్రహానాం రాజా సమస్త సురమూర్తిరశేష తేజ యస్యాజ్ఞయా భ్రమతి సంభ్రమ కాల చక్రో. యస్యాజ్ఞయా, ఎవరి ఆజ్ఞ ద్వారా. ఎవరు? సూర్యుడు వస్తున్నాడు. సవిత అంటే సూర్యుడు. యస్యాజ్ఞయా భ్రమతి సంవృత కాల చక్రో. సూర్యుడు అవుట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ కృష్ణ ఈజ్ కమింగ్ ఎవ్రీ డే రైట్ ఆన్ టైం, ఈవెన్ ఎ సెకండ్ లేట్. ఎవరికి పనిచేస్తున్న? కృష్ణ గారికి. సో హీఈస్ ఈజ్ కమాండింగ్ ఎవ్రీబడి. శాసిస్తున్నాడు అందరినీ. దట్ ఈస్ గాడ్. శాసించు వానిగను, సూక్ష్మ కంటే సూక్ష్మమైన వానిగను. ఎస్. అండాంతరస్థ పరమానుచయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. అణువు, పరమాణువు, ది స్మాలెస్ట్ పార్టికల్ ఈస్ దేర్ ఇన్ దాట్. In that way we say that Krishna is pervading everywhere because he is there in each and every atom, each and every molecule, each and every. So ఆ విధంగా సూక్ష్మం కంటే సూక్ష్మమైన వానిగాను.
సిద్ధి, అనిమ సిద్ధి. అనిమ, గరిమ, లగ్మలో అనిమ is what? Smallest of the small. Garima means biggest of the big. He is both. He is the smallest of the small. He is the biggest of the big. సో ఈ రెండు ఆయనకున్నాయి. సూక్ష్మం కంటే సూక్ష్మమైన వానిగను, సర్వమును పోషించు వానిగను. ఎస్, ఏంటది నరసింహ శతకంలో జీవకోటిని పోషింప నీవే గాని వేరొక్కడు లేడయ్యా అని దాంట్లో చెప్తాడు ఆయన. ఏంది పక్షినో పశువులకెవ్వడు పెట్టే పచ్చిపూరి అని చెప్పి జీవకోటి పోషింప నీవే గాని వేరొక్క దాత లేడయ్యా అని చెప్పి దాంట్లో అంటాడు. ఇవాళ ఎంటైర్ క్రియేషన్ సర్వైవింగ్. హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్? చెట్లకి ఎవ్వడు నీళ్లు చేది పోసే. అడవిలో చెట్లు ఉన్నాయి, ఎవరు నీళ్ళు పోసాడు? మన ఇంటి ముందు చెట్టు పెడితే నీళ్ళు పోతే ఎండిపోద్ది. బట్ అడవిలో చెట్లు ఉన్నాయి, వాటికి ఎవరు నీళ్ళు పోస్తున్నాడు? రైట్. సో హీ ఈస్ ద వన్ హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి. బట్ నమ్మకం లేదు మనకు ఆ నమ్మకం లేదు. దానివల్ల ప్రాబ్లం. మనం నమ్మకం లేవాలని చాలా ప్రాబ్లం. మన నమ్మకం లేకపోయినా రోగాలని కూడా వస్తుంది. ఎందుకు? ఏమైపోతుంది, అమ్మో ఏమైపోతుంది, ఏమైపోవట్లేదు ఉన్నాడు, చూసుకుంటాడు ఆయన. ఆ నమ్మకం లేదు. భౌతిక భావాతీతునిగాను ఈజ్ నాట్ ఫిజికల్, భౌతికమైనటువంటి భావం, పంచభూతాలతో చేసినటువంటి. ఊహాతీతునిగాను సదా దివ్య రూపినిగాను మానవుడు స్మరించవలెను. అతడు సూర్యుని వల్ల తేజోమయుడు, ఈ భౌతిక ప్రకృతి అతీతంగా దివ్యమైన వాడు. సో ఇన్ అనదర్ వే, దిస్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ Krishna's existence, Krishna's position, Krishna's character, Krishna daily activities. ఇవన్నీ ఒక్క శ్లోకంలో చెప్పాడు. కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాం అనుస్మరేద్యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఆదిత్యవర్ణం అంటే సూర్యుని వల్ల తేజస్సు గల వాడు. ఓకే, లిటిల్ బిగ్గర్ పర్పస్. లెట్స్ రీడ్. ఈ శ్లోకంలో దేవాది దేవుని స్మరించే విధానము చెప్పబడింది. భగవంతుని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎస్, ఇంతవరకు ఏమో గుర్తుపెట్టుకోమని చెప్పాడు. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇది దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు రిమెంబర్ కృష్ణ. ఏ విధంగానైతే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పాడు. అంటే ధర్మాలను వదిలేసి నన్ను గుర్తుపెట్టుకో, మామేకం నన్ను శరణు పొందు అని చెప్పాడు. ఎలా శరణు పొందాలి? కానీ ఉందయ్యా, నువ్వు చెప్పావు శరణు పొందు. ఎలా పొందాలి? వాట్ ఈస్ ద వే? అది చెప్పటానికే, ఎలా శరణు పొందాలో చెప్పటానికే శ్రీ చైతన్య మహాప్రభు వచ్చారట. శ్రీ చైతన్య మహాప్రభు, కృష్ణ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శ్రీ చైతన్య మహాప్రభు వచ్చి ఏం చేశాడు? ఏం చెప్తున్నాడు ఆయన? ఎలా సరెండర్ అవ్వాలో చూపిస్తున్నాడు. రేపు లేదు, ఎల్లుండి సోమవారం గౌరవ పూర్ణిమ, అపియరెన్స్ ఆఫ్ లార్డ్ శ్రీ చైతన్య మహాప్రభు. Because of him we are reading this Bhagavadgita today. చైతన్య మహాప్రభు లేకపోతే మనం ఈ భగవద్గీత చదివే వాళ్ళం కాదు. ఎందుకు? ఇట్ ఈస్ హిజ్ డిజైర్, ఇట్ ఈస్ హిజ్ మిషన్. ISKCON is Mahaprabhu's mission. In the same mission, His Divine Grace Srila Prabhupada is the commander-in-chief of that mission. And with the instruction of his commander-in-chief, Chaitanya Mahaprabhu, so he translated Srimad Bhagavadgita, Bhagavatam, and he just said. So point అంటే ఏంటి? భగవంతుడు ఏం చేయాలో చెప్తున్నాడు, ఎలా చేయాలో కూడా చెప్తున్నాడు. చెప్పడమే కాదు, స్వతహాగా ఆయనే వచ్చి చేసి చూపిస్తున్నాడు.
దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ శ్రీ చైతన్య మహాప్రభుస్ లైఫ్. ఎందుకు వచ్చాడయ్యా ఆయన అంటే జనాలకు తెలియదు, సరెండర్ అంటే ఏంటో తెలియదు. అగరబత్తి దిప్పేసేసి నేను సరెండర్ అయిపోయాను అనుకుంటున్నారు. నో, సరెండర్ అంటే అది కాదు అని చెప్పి ప్రత్యక్షంగా చూపించాడు. ఏ విధంగానైతే ఒక టీచరు స్టూడెంట్కి ఆలు నేర్పిస్తాడు. ఎలా? స్లోగా రాస్తాడు, ఈ అని దిద్దిస్తాడు. డజంట్ మీన్ దట్ టీచర్ డజంట్ నో. టీచర్ ఆల్సో లెర్నింగ్, స్టూడెంట్ ఆల్సో లెర్నింగ్, రైట్? If that is the concept, then how is he called teacher? He is also called student. So Chaitanya Mahaprabhu is like a teacher, but the student is so dull, so he has to come down to the student level. వచ్చేసి ఆయన ఒక భక్తునిలాగా, ఈజ్ అ భగవాన్ యాక్చువల్లీ, బట్ ఒక భక్తునిలాగా he was behaving. అండ్ భక్తి అంటే ఏంటి, భక్తుడంటే ఎవరు అని చెప్పి మనకి చేసి చూపించారు ఆయన. సో అందుకని చైతన్య చరితామృత ఈజ్ ది PhD కోర్స్ ఫర్ ISKCON devotee. కంటిన్యూయేషన్. సో ఎందుకు చెప్పుకున్నాం ఇక్కడ, ఈ శ్లోకంలో దేవాదేవుని స్మరించు విధానం చెప్పబడింది. ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి కృష్ణుణ్ణి. ముఖ్య విషయం ఏమనగా అతడు నిరాకారుడో లేక శూన్యుడో కాడు. ఏదో నిరాకారమైన శూన్యమైన దానిని ఎవరు ధ్యానించలేడు, అది ఎంతో కష్టం. కానీ శ్రీకృష్ణుని స్మరించు విధానము మిక్కిలి సులభము. అదే ఇక్కడ వాస్తవ రూపమున పేర్కొనబడింది చెప్పుకుంటున్నాం అగైన్ అండ్ అగైన్. ఏంటి? నిరాకారవాదం గురించి. నిరాకారం ఎట్లా స్మరిస్తావు చెప్పండి. నిరాకారాన్ని, ఆకారాన్ని స్మరించేయడమే దిక్కులేదు, కష్టంగా ఉంది, రైట్? అలాంటిది ఆకారం లేకుండా గుర్తుపెట్టుకో అంటే, స్మరించమంటే ఎట్లా చేస్తారు చెప్పండి. ఐ డోంట్ నో హౌ దిస్ క్రేజీ ఫెలోస్ విల్ డూ దాట్, బట్ ఇట్స్ వెరీ టఫ్, isn't it? It's tough for big people only, like Arjuna. How can we do it? I don't know how they say it. It's a very surprising thing. ఏముండదు దాన్ని స్మరించమంటే ఎలా స్మరిస్తాను చెప్పండి. అదే ఇక్కడ వాస్తవ రూపమున పేర్కొనబడింది. మొట్టమొదట మనం భగవానుడు పురుషుడని, రూప సహితుడని ఎరగవలెను. మనము శ్రీకృష్ణుని రూపముతోనే ధ్యానించుదము. ఎవరైనా శ్రీరాముని స్మరించినను, శ్రీకృష్ణుని స్మరించినను అతడు ఎలా ఉండునో భగవద్గీతలోని ఈ శ్లోకములో వర్ణించబడింది. భగవానుడు కవి అని ఇక్కడ వర్ణించబడెను. అనగా అతడు భూత భవిష్యత్ వర్తమానములను ఎరుగును, కనుకనే అతడు సర్వజ్ఞుడు. సమస్తమునకు మూలకారణమగుటచే అతడే పురాణ పురుషుడు. అతని నుండే సర్వం ఉద్భవించినది. అతడు విశ్వమునకు పరమ నియంత్రికుడు, మానవ సమాజమునకు పోషకుడు, ఉపదేశకుడు అతడే. అతడు సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు. ఆత్మ అనేది వెంట్రుక కొనలో 10,000 వంతు పరిమాణమును కలిగి ఉండును. కానీ భగవానుడు ఈ సూక్ష్మాంశ హృదయములోకి కూడా ప్రవేశించుట చేత అతడు ఊహించబడినంతగా సూక్ష్మమైన వాడు. కనుకనే అతడు సూక్ష్మాతి సూక్ష్మం అని చెప్పబడెను. దేవాదేవునిగా అతడు అణువులోకి మరియు అతి సూక్ష్మమైన దాని హృదయములోనికి ప్రవేశించి పరమాత్మగా దాన్ని నియంత్రించును. అతడు మిక్కిలి సూక్ష్మమైనను సర్వ వ్యాపకుడై సమస్తమును పోషించును. అతని చేతనే గ్రహ మండలములన్నీ పాలించబడును. పెద్ద పెద్ద గ్రహములన్నీ సులభముగా ఎట్లు అంతరిక్షములో తేలుతుండునని మనము తరచూ ఆశ్చర్యపడుతుందము. నిజానికి దేవాదిదేవుడే తన అచింత్య శక్తితో ఈ పెద్ద పెద్ద గ్రహములను మరియు నక్షత్ర మండలమును భరిస్తుండెనని ఇక్కడ చెప్పబడింది. ఎస్టర్డే
Yesterday, I was hearing a lecture. In that lecture, Maharaj was telling when he is traveling the aeroplane, one scientist was sitting beside him. He said that this Maharaj in the saffron robes, and that person said, Swamiji, he said, I'm an atheist. Okay. Maharaj said, okay, what else? What can we do? So, okay, you're atheist. Okay, that's fine, no problem. But Maharaj asked him, what do you do? I'm an aeronautical engineer. Oh, where are you working? I'm working for Boeing. Oh, very good. So what do you do? I'm a designing engineer. So what do you do design? He said that I designed a 747. Did you design entire plane? No, no, I'm not entire. Some portion. What is the percent of the portion? Maybe 10%. Okay, so 90% is not in your control. 10% somebody else control. Okay. So you lead that project? Yes, I am leading that project. How many people are there under? There are 35 people. Okay, there are how many departments in the designing department? There are another 30 departments. Okay, 30 into 30. How much? 1,000 people. 1,000 people are there, right? So in that way, 1,000 people to design one plane. And how many working under them? Another different, contractors, this, that, so many, another 1,000, 2,000 people. In this way, 3,000, 4,000 people are designing only, right? So the manufacturing, everything, assembling, how many people? There are 10,000 people involved in designing one plane. How many people sit in that plane? 300. Okay. To make one plane, 300 people, 3,000 people are needed. Where 3,000 people only can sit. Okay, after this much intelligence, this much hard work, this much design done, what is the speed of the plane? Well, 800 miles per hour, 1,000 miles per hour. Okay, very good. So, does this plane crash? Of course, it will crash, right? So, in that way, the conversation went on. See, how a devotee looks everything, how a non-devotee looks everything. This is the consciousness. Devotee consciousness is completely Krishna consciousness. Wherever he see, whatever he see, he will analyze in the Krishna conscious way. So he was connecting this. Okay, let's take this earthly planet. Yes, after all, this is the smallest planet, uh, which is floating in the air, rotating on its own, at the same time revolving around the sun. Right? What is the speed? Some 2,000 miles per second, something is rotating and revolving. And are there any bumps in the earthly planet? Not really. Once in a while, some kind of earthquake. Okay, but it's a real bump. It's a purposeful bump. But in your plane, so many turbulences, and it crashes. And the earth ever crashed? So how much design, how many people are needed for this? What is the intelligence of the designer, the manufacturer? And at the end of the conversation, that fellow become at least a theist by the association of the pure devotee and the explanation and instruction of the pure devotee. He became a theist at least. One day he will become a devotee. This is the nature of a Krishna Bhakta. Yare dekho, tare kaho, Krishna Upadesh. ఎక్కడ చూసినా యారే దేకో, wherever you see, not wherever you go కాదు, wherever you see, 360 degrees చూస్తున్నాం మనం. wherever you see, తారే కహో, అక్కడ చెప్పు. ఏం చెప్పాలి? కృష్ణ ఉపదేశ్, భగవద్గీత.
You have to teach Bhagavad Gita. That is Chaitanya Mahaprabhu. Amara Ajnaya Guru Hanatara Edesh. I am authorizing you. I am giving the permission. I am making you Guru. Go ahead and preach. What is that preaching? Krishna Upadesh. Srimad Bhagavad Gita and Bhagavatam. So in this way, that Maharaj, within the short span of flight, he said from Calcutta to Calcutta to Bombay, I think. So he said, in that 1 hour, 1.5 hours, he made one devotee with so much conviction, so much explanation. That devotee is done for his life. That's all. He doesn't have to look back. However intelligent he may be, how much ever atheist he may be, but he gave that essence that will be there in his mind. So ఎందుకు చెప్పుకున్నాం మాట అతని చేతనే గ్రహమండలములన్నీ పాలించబడును. పెద్ద పెద్ద గ్రహములన్నీ సులభంగా ఎట్లు అంతరిక్షంలో తేలుతుండనని మనం తరచూ ఆశ్చర్యపడుతున్నాం. నిజానికి దేవాదేవుడే తన అచింత్య శక్తితో ఈ పెద్ద పెద్ద గ్రహములను మరియు నక్షత్ర మండలములను భరిస్తుండేనని ఇక్కడ చెప్పబడింది. కనుకనే ఈ సందర్భంలో అచింత్యమను పదము మిక్కిలి ప్రధానమైనది. భగవంతుని శక్తి మన ఆలోచన పరిధికి, మన భావనకు అతీతమొకట చేతనే అచింత్యమను పదము మిక్కిలి ప్రధానమైనది. నిజానికి ఈ విషయమును గురించి ఎవరు చర్చించగలరు? Yes, how can we understand? Is our tiny brain 450 grams is enough to understand all these things? Sometimes we don't know what is happening when we eat the food. It's going inside. We don't know what is happening. So can we understand how the entire creation is working? So achintya. Achintya means inconceivable. You cannot conceive. Inconceivable. That's why let us not waste. Let us understand that we cannot understand. That is a fair deal. What is that fair deal? I understand that I cannot understand. Right? We agree to disagree. We agree to disagree. In this Kaliyugamlo ఏంటంటే everywhere there is a disagreement. Every two people have a disagreement. So మనం చేయాల్సిన అతి గొప్ప పని ఏంటి అంటే we agree that we disagree. That will solve the problem. Similarly, ఇక్కడ కూడా we have to understand that we cannot understand Krishna. Then let's worship Krishna. Let's come to Krishna. Because Krishna is such a great personality, we cannot understand. సో ఈ విధంగా మన భావనకు అతీతమగుట చేతనే అచింత్యమను పదము మిక్కిలి ప్రధానమైంది. నిజానికి ఈ విషయాన్ని గురించి ఎవరు చర్చించగలరు? అతడు ఈ భౌతిక జగత్ అంతటా వ్యాపించి ఉన్నను, దానికి అతీతుడై ఉండును. Yes, God is everywhere. But can you see God everywhere? You cannot say. Everything is God. God is everything, but everything is not God. This is perplexing. We are saying that everything is God. But God is not. God is everything, but everything is not God. That's what it is. Everything is God means, you will be very scary. Or, that's what? God is everything. As he is in his form, expanded everywhere. Sarva Vyapi. Vishnu. In the form of Vishnu, he is Vyapinchad Antara. But at the same time, not everything is God. Right? So this simultaneously one and different thing is there. ఆధ్యాత్మిక జగత్తుతో అతడు ఈ భౌతిక జగత్ అంతటా వ్యాపించి ఉన్నను, దానికి అతీతుడై ఉండును. ఎస్, ఈస్ దేర్ ఇన్ హిస్ ఓన్ అబోర్డ్, గోలోక బృందావన్, సెపరేట్. అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ఎవ్రీవేర్. ఆధ్యాత్మిక జగత్తుతో పోల్చి చూచినచో అల్పమైన ఈ భౌతిక జగత్తును గురించి కూడా మనం అర్థం చేసుకోలేము. కనుక దీనికి అతీతమైన దానిని మనం ఎట్లా అవగాహన చేసుకోగలము? కనుక అచింత్యం అనగా ఈ భౌతిక జగత్తుకు అతీతమైనది మరియు మన హేతువాదమునకు, తర్కమునకు, తాత్విక భావనా కల్పనలకు అందనిది అని అర్థము. కనుకనే వివేకవంతులు వ్యర్థవాదములను, ఊహాగానాలను త్యజించి వేదములు, భగవద్గీత, శ్రీమద్ భాగవతం వంటి ధర్మ గ్రంథములలో చెప్పబడిన విషయాలను అంగీకరించి అవి ఏర్పరిచిన సిద్ధాంతమును అనుసరించవలను. అదే మానవునికి సరి అయిన అవగాహన శక్తిని కలిగించగలను. బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్.
4-5 sentences. ఏం చేయాలో ఏం చేయకూడదు అని చెప్పేశాడు. డోంట్ వేస్ట్ యువర్ టైం అని చెప్పాడు. వ్యర్థ వాదనలు, ఊహాగానాలు, తాత్విక కల్పనలు, తర్కము, హేతువాదం అన్నీ కూడా వేస్ట్ అని చెప్పాడు. రైట్. ఈ భౌతిక జగత్తును గురించి కూడా మనం అర్థం చేసుకోలేం. ఆఫ్టర్ ఆల్ వీ కెన్ అండర్స్టాండ్. హౌ కెన్ అండర్స్టాండ్ స్పిరిచువల్ వరల్డ్? దట్స్ వాట్ ఐఎమ్ సర్చింగ్ ఫర్. స్పిరిచువల్ వరల్డ్ ఈస్ 3/4. ఎంటైర్ క్రియేషన్ 3/4 is spiritual world, 1/4 is material world. ఈ 1/4 లో 1 planet, 1 universe, 1 universe లో 1 planet లో 1 country, 1 small place, small body. We don't have complete knowledge of this body. You go to any big doctor. Of course, we have doctor on conference call. Adigandev Prabhunaru, he's a senior most doctor. Can he say that, Prabhuji, I have all the knowledge of his body, at least forget of all other bodies? Does he have all the knowledge of his body? Can he tell at this moment what is happening in his stomach? Can he tell? No, nobody knows. So what to speak of thinking or talking about the spiritual world, which is completely beyond our purview and perception. So in this way, it shows that point endante how small we are. That we should understand. How tiny we are. 10,000 tip of the soul. One ten thousandth of the tip of the soul. Hair. That is our size. At least in this position. This situation low, that is our size. So what can we? With that size also we are doing so many things. With that size, we are building the aeroplanes, we are building the bridges, we are sending the rockets, we are sending the satellites with that same size soul. Not that scientist has a bigger soul and I am a smaller soul. No, every soul is the same size. 1/10,000 tip of the hair. So when it develops into full pledge, then how much it will do? So in that way, if a tiny soul of the size 1/10,000 tip of the hair can do this much, how much Krishna has to do? What should be the level of intelligence of Krishna? So there is no surprise actually. If we understand ourselves perfectly, we don't be surprised with Krishna's miracles. Krishna is taking care of the entire universe, right? Their creation, what universe? So it's not a surprise. Because one person is happened to feed 30 lakhs people. Somebody said that 3 million, 30 lakhs people per day. He's feeding one person, ordinary human being. Then Krishna can't he feed 3 million, 30 million, 30 billion? How many? He can feed everybody because he's Krishna. After all, a human being is feeding this many. Why not Krishna? He's doing that. So in this way, this is all Sambandha Jnana. Bhagavadgita is Sambandha Jnana. This is ఏంటంటే కృష్ణుని యొక్క గొప్పతనం తెలుసుకోవటం వల్ల కృష్ణుతో సంబంధం ఏర్పరచుకోవటం అన్నమాట. ఇదంతా అంతా మన నిక్షిప్తం అయిపోవాలి, మన హృదయంలో నిక్షిప్తం అయిపోవాలి. అప్పుడు కృష్ణుని మీద మనకి కొంచెం నమ్మకం, కొంచెం గురి, కొంచెం ప్రేమ, కొంచెం భయం, కొంచెం గౌరవం, కొంచెం డ్యూటీ ఇలా వచ్చేస్తాయి అన్నమాట. స్లోలీ. బట్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ విత్ కృష్ణ. సమ్టైమ్స్ భయం కూడా వచ్చేస్తుంది. అమ్మో, కృష్ణ సో పవర్ఫుల్. It's good. Okay, where are we now? 7:25. Okay, this is the sloka. We'll end it here. Prayana kale manasachalena bhaktya yukto yoga valena chaiva ruor madhye pranamavesya samyak tatam param purushamupaiti divyam. Prayana kale manasachalena bhaktya yukto yoga valena chaiva ruor madhye pranamavesya samyak తతం పరం పురుషముపైతి దివ్యం. మరణ సమయమున ప్రాణవాయువును
భూమధ్యమున నిలిపి యోగశక్తిచే చలించని మనసుతో పూర్ణ భక్తిభావముతో దేవాదేవుణ్ణి స్మరించడివాడు తప్పక పరమపురుషుని పొందగలడు. సో మనకు లాస్ట్ క్వశ్చన్, మన క్వశ్చన్స్లో ఏంటది, ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభి అని క్వశ్చన్ ఉంది అక్కడ. ఏంటది, భక్తితో చెల్లించిన వారు మరణ సమయం నేను ఎట్లు ఎరగగలుగుదురు, దానికి ఇది క్వశ్చన్. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా ఆన్సర్లే, ఇది ఆన్సర్. ఇక్కడ ఏమంటున్నారు, మరణ సమయంలో ప్రాణవాయుని భూమధ్యము నిలిపి యోగశక్తి చే చలించిన మనసుతో పూర్ణ భక్తి భావంతో దేవాదేవుని స్మరించే వాడు తప్పక పరమ. మరణ సమయంలో ప్రాణవాయుని భూమధ్యం నిలిపేటువంటి శక్తి మనకుందా? తెలిసేదే కష్టం మనకు ఆ టైంలో. మరణ సమయంలో భూమధ్యం నిలిపి యోగశక్తి, అసలు శక్తి లేదు, ఇంకా యోగం ఎక్కడిది, శక్తి ఎక్కడి. చలించని మనసుతో పూర్ణ భక్తి భావంతో దేవాదేవుని స్మరించేవారు తప్పక. ఎస్, దిస్ ఇస్ అ రిక్వైర్మెంట్. ఎస్, there are some people they do that. జీవ సమాధి చెందే వాళ్ళు ఏం చేస్తారంటే they will do this. They have this. ఓకే, సో మరణ సమయంలో మనస్సు భక్తితో దేవాదేవునిపై నెలకొని ఉండవలనని ఈ శ్లోకము స్పష్టంగా చెప్పబడింది. యోగాను అభ్యసించు వారు ప్రాణవాయువును కనుబొమ్మల మధ్యకు ఆజ్ఞాచక్రానికి చేర్చవలనని ఇక్కడ ఆదేశించబడింది. ఆ విధంగా షట్చక్రములపై ధ్యానంతో కూడిన షట్చక్ర యోగాన్ని ఇక్కడ నిర్దేశించబడింది. యుద్ధభక్తుడు అటు షట్చక్ర యోగాను అభ్యసించాడు, కానీ అతడు సర్వదా కృష్ణ చైతన్యంలో నెలకొని ఉంట చేత మరణకాలంలో భగవంతుని కృపచేతిని అతన్ని స్మరించగలుగును. ఈ విషయం 14వ శ్లోకంలో స్పష్టంగా వివరించబడింది. ఓకే, మనం ఇవన్నీ భక్త ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ ఆల్ దిస్. ప్రాణవాయువు తీసుకొచ్చి బురుకుటి మధ్యలో పెట్టు, ఇవన్నీ వీఆర్ నాట్ వరీ. వీ జస్ట్ వరీ అబౌట్ రిమెంబరింగ్ కృష్ణ, వి డిపెండింగ్ ఆన్ కృష్ణ. దట్ ఈస్ అవర్ జాబ్. ఈ శ్లోకం యోగ బలైన అను పదమునకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు. ఎందుకనగా షట్చక్ర యోగను కానీ భక్తి యోగను కానీ అభ్యసించకుండా మరణ సమయం ఎవరును ఇట్టి ఆధ్యాత్మిక స్థితిని పొందలేరు. ఎవరును మరణ సమయం హఠాత్తుగా దేవాదేవుని స్మరించలేరు. అతడు ఏదో ఒక యోగ విధానమును, ముఖ్యంగా భక్తి యోగను అభ్యసించి తీరవలను. మరణ సమయమున మనసు మిక్కిలి కలత చెంది ఉండును. కనుక మానవుడు తమ జీవిత కాలంలో యోగ ద్వారా ఆధ్యాత్మిక స్థితిని తప్పక అభ్యసించవలను. యోగా అనగానే ఆసనాలు కాదు గుర్తుపెట్టుకోవాల్సింది. భగవద్గీత అంతటా గుర్తుపెట్టుకోవాల్సింది యోగా అనగానే ఆసనాలు కాదు. ఆసనాలు వేరు, యోగా వేరు. రైట్? ఆసనాలు యోగాలో పార్ట్. యోగా మీన్స్ కనెక్షన్ టు కృష్ణ. యోగ ద్వారా అంటే భక్తి యోగ ద్వారా, సర్వింగ్ కృష్ణ. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఓకే, సో ఇందులో బేసికలీ ప్రభుపాద ఏం చెప్పారు, ఆజ్ఞా చక్రం, షట్చక్ర యోగం ఉంది, ఫేమస్ అనదర్ యోగా. మన శరీరంలో 6 చక్రాలు ఉంటాయి కదా, ఆజ్ఞా చక్రము, ఇంకేంటి మూలాధార చక్రము, ఇలా ఉన్నాయి, 6 చక్రాలు ఉంటాయి. రైట్? షట్చక్ర యోగం. వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ దిస్ షట్ చక్రాస్. రైట్? వీఆర్ వరీ అబౌట్ ఓన్లీ 1 chakra. What is that? What is it? Vishnu chakra or Krishna chakra. We are worried about. We have faith on that chakra. The ultimate chakra is Krishna chakra, Vishnu chakra. So we will do it. And అది చక్రం దళిత కానీ నరసింహ మంచి పద్యం ఉంటుంది చక్రం గురించి. ఫర్గాట్ ఏమంటారంటే, నాకు ఏదైనా వస్తే నీ చక్రాన్ని తెలుస్తాను కానీ నేను మిగతా పనులు ఏం చేయను అంటాడు ఆయన. రోగం వస్తే నీ చక్రాన్ని తలుస్తాను కానీ నేను మందులు ఏవి తీసుకోను అని చెప్పి దట్. సో ఆ విధంగా అవర్ గోల్ ఈజ్ చక్ర, టేకింగ్ షెల్టర్ ఆఫ్ కృష్ణ చక్ర, హరిచక్రం, నాట్ షట్ చక్రం. సో షట్ చక్రాలు ఇంపార్టెంటా, హరిచక్ర ఇంపార్టెంట్? ఈజీయా? హరిచక్ర ఈజ్ ఈజీ, షట్ చక్ర ఈజ్ వెరీ టఫ్. మన కదా బ్రహ్మంగారి స్టోరీలో వెన్ బ్రహ్మంగారు వెన్ హీ ఎక్స్ప్లెయిన్డ్ దట్ he went to his home and he cut open his body of his wife and he wanted to see chakras. There are no chakras. He couldn't see that and he came back to him.
So in the similar way, it's so difficult. Let's not worry about Shat Chakra. Let us worry about Hari Chakra. That is our process, bhakti process. Okay, we'll stop here. Take questions, comments. Okay, thank you. హరే కృష్ణ ప్రభు. మదర్ కృష్ణ చెప్పండి. అది నిన్న నేను కొంచెం ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండేను నేను. ఎందుకంటే మీరు కృష్ణుని హ్యాండ్ ఓవర్ లో ఉంటారు కదా, సూర్యుడైనా సరే ఏమైనా సరే ప్రపంచం అంతా మొత్తం. అవును. అట్లాంటప్పుడు నేను ఒక వర్డ్ చాలా మిస్టేక్ గా వాడిన నేను, అంటే ఆయన ఒక బానిసనా అని. అందుకు నేను చాలా బాధపడ్డాను ప్రభు ఆ ముక్క వాడినప్పుడు. అంటే ఇప్పుడు మీరు ఇవాళ కవి పురాణ మనుషాసితారా అన్న తర్వాత కొంచెం బాధ, నేను ఆ వర్డ్ వాడకుండా ఉండాల్సింది అనేది నాకు ఇంకా కొంచెం ఎక్కువైపోయింది ప్రభు. హరే కృష్ణ. నో నో, డిసెంట్ ఏముందిలేండి. అఫ్ కోర్స్ అందరం బానిసలే. వై నాట్? వీఆర్ స్లేవ్స్ ఆఫ్ కృష్ణ. మాతాజీ, there is nothing wrong in becoming a slave to Krishna. I want to become slave to Krishna. What is the problem? Tell me. Let Surya also. Why not? See, instead of becoming a slave to senses, slave to body, slave to somebody, a materialistic person, what is wrong in becoming a slave to Krishna? That is our privilege actually. It's our honor. If Krishna is accepting me as his slave, my life is successful. Yeah, why not? Why not? Yeah. So nothing. Don't worry. Don't be. అంటే మనం అంటే స్లేవరీ అంటే మనం ఏమనుకుంటాం, మన కాన్షియస్నెస్ లో వాడతాం. బట్ వీఆర్ ఆల్ స్లేవ్స్ టు కృష్ణ. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఈజ్ అ మాస్టర్ అండ్ స్లేవ్. ఎస్పెషల్లీ టెక్నికల్ వర్డ్ టెక్నాలజీలో వి యూజ్ ఎ లాట్ మాస్టర్ అండ్ స్లేవ్ టెక్నాలజీ వాడతాం. సో నథింగ్ రాంగ్. దట్స్ రైట్ అండ్ ఐడియల్ పొజిషన్ మాతాజీ. ఇట్స్ అవర్ ఐడియల్ పొజిషన్. జీవర స్వరూపై కృష్ణేర నిత్యదాస్. We are eternal servants, slaves of Krishna. We are eternal slaves of Krishna. What is wrong? ప్రభు, అంటే మీరు ఇది మన చైతన్య ప్రభువుని బాగా స్తుతిస్తారు, ఆయనకంత అర్హత ఉంది కాబట్టి ఆయన 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చినా సరే ఆయన గోల్ ఆయన చేసుకున్నారు ప్రభు. అదే విధంగా మనం చేసినట్టయితే మనకి మూర్ఖమత్వం అవుతుందా లేకపోతే నమ్మకం అవుతుందా ప్రభు? ఓ మహా చైతన్య బాబు శ్రీల ప్రభుపాదుల వారు అంటే మనకి చేయటం అంటే అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు సీ అవర్ కెపాసిటీ, అవర్ కనెక్షన్, అవర్ ఫెయిత్. వీ హ్యావ్ ఫెయిత్ ఆన్ కృష్ణ. వై నాట్? కృష్ణ ఇన్సే మనకి చెప్పుకున్న ఈ శ్లోకంలో చెప్పుకున్నట్టు కృష్ణ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి. ప్రభుపాదికి ఆ నమ్మకం ఉంది. ప్రభుపాదికి ఆ దివ్య దృఢమైన నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఈ కుడ్ కంటిన్యూ. ఓకే, నో ప్రాబ్లం. రాకోబీ మారోబీ జో ఇచ్చే తుమార్ అన్నాడు. రక్షిస్తావో చంపేస్తావో జో ఇచ్చే, వాట్ ఎవర్ ఇస్ యువర్ విష్, అది దట్స్ ఆల్. ఐ డోంట్ కేర్, ఇట్స్ ఆల్ యువర్స్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అలాంటి ఫెయిత్ మనకు కూడా ఉంటే వై నాట్? Yes. At the same time we should take care of ourselves. Yes. హరే కృష్ణ ప్రభుజీ, ఇందాక కొంచెం మిస్ అయ్యాను. సూర్యుడు కృష్ణుడి యొక్క బానిస, లేకపోతే ఆయన కూడా ఫ్రీ విల్ తోనే ఇట్లా తన ఆపరేషన్స్ కరెక్ట్ గా చేస్తున్నాడా? సూర్యునికి ఫ్రీ విల్ లేదు అక్కడ. ఆ విషయంలో ఫ్రీ విల్ లేదు. హ్యాస్ గట్ ఈస్ ఫ్రీ విల్, బట్ ఇట్ ఇస్ ఇక్కడైతే ఆయన పని చేస్తున్నాడు. ఫ్రీ విల్ అనేది లేదు ఆయనకి. No, when I am employed on some company, do I have free will? Yes, I have free will in my own view. But at the same time, do I have complete free will? No, I don't have. It's one way yes and one way no. ఎంత ఆయనకు లిమిటెడ్ ఫ్రీ విల్ ఉంటుంది. ఆయనకు ఫ్రీ విల్ ఉంటుంది, బట్ ఆయనకి లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ లో ఆయన ఎప్పుడైనా ఏమైనా చేసుకోవచ్చు. పర్సనల్ ఇష్యూస్ లో ఉంటుంది. బట్ ఈ విషయంలో మటుకు he has to come at 6:30. That's it. No problem. 6 o'clock he has to come. అలాగా. Yes. Okay. Any more? 10 శ్లోకాస్ అయిపోయాయి. 11th tomorrow. Okay. Let's
Any more. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ప్రభుజీ మనం చాప్టర్ 4లో ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ తెలుసుకున్నప్పుడు యాక్చువల్లీ అక్కడ కూడా లైక్ కృష్ణ వాజ్ సేయింగ్ డిఫరెంట్ మోడ్స్ హౌ టు యాక్చువల్లీ అటైన్ దిస్ ట్రాన్సెండెంటల్ పొజిషన్, లైక్ వెళ్ళి కూర్చుని యోగా చేయటం, మెడిటేట్ చేయటం, ఒక ఆసనం వేసుకుని, ఇవన్నీ డిఫికల్ట్ కాబట్టి కలియుగాలో హీ యాక్చువల్లీ సజెస్టెడ్ టు టేక్ ద గ్లోరీస్ లార్డ్స్ నేమ్స్ కదా. మళ్ళీ ఇప్పుడు ఈ చాప్టర్ లో మళ్ళీ వెన్ కృష్ణ ఇస్ సేయింగ్ అబౌట్ షట్చత్ర యోగా అంటే అది మళ్ళీ మైండ్ ని కంట్రోల్ చేసుకోవటం కదా ప్రభుజీ, లైక్ వన్ ప్లేస్ అని కూర్చుని ఎయిర్ ని కూడా కంట్రోల్ చేసి బిట్వీన్ ద ఐబ్రోస్ అంటే దట్ ఈస్ ఆల్సో టఫ్ కదా ప్రభుజీ. అవును. కృష్ణ ఆల్రెడీ ఇంపార్టెడ్ దట్ టు అర్జున, అండ్ అర్జున కూడా చెప్పాడు అప్పుడు, నేను విన్నన్న కంట్రోల్ చేయగలుగుతాను కానీ నా మైండ్ నేను కంట్రోల్ చేసుకోలేను, దిస్ ఇస్ టఫ్, ఇంకా నాకు వేరే ఆల్టర్నేటివ్ ఏంటని అడిగినప్పుడే దెన్ హీ టోల్డ్ టు టేక్ ద లార్డ్స్ నేమ్స్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ షట్చక్ర యోగా గురించి ఎందుకు వచ్చింది ప్రభుజీ అసలు? గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. ఎస్, అఫ్ కోర్స్. మీరు అలాగంటే కృష్ణ హ్యాస్ టు గివ్ వాట్ ఈస్ అవైలబుల్. ఈ ప్రాసెస్ టఫే, బట్ ఈ ప్రాసెస్ ఈస్ దేర్. There are some people who are interested, who wants to work on that. There are people. Eternally, everybody has got different interests, so they are doing. So అందుకని కృష్ణ ఏం చేసిన, what are the options available? At the same time he is recommending. రైట్, మన సబ్కా సున్నా అప్నా కర్నా లాగా అంటే ఏం చేస్తారు, కృష్ణుడు అన్ని ఇస్తున్నాడు బట్ రికమెండేషన్ చేస్తున్నాడు. దిస్ ఈస్ దేర్, కర్మయోగ ఇస్ దేర్, ధ్యాన యోగ ఇస్ దేర్, జ్ఞాన యోగ ఇస్ దేర్, అన్ని యోగాలు ఉన్నాయి. But what is the recommended yoga? He's telling. ఏంటి? భక్త్యా మా అభిజానాతి, భక్త్యా నన్నే. He's telling all the things. He's giving the information about all the devatas also. So అంటే ఏంటి మనకి రెండు చేతుల్లో ఇది చూపిస్తాం. చూస్ యువర్స్, ఇట్స్ అప్ టు యూ. భగవద్గీత అంతా చెప్పిన తర్వాత కూడా కృష్ణ ఏమన్నాడంటే, చెప్పిందంటే చెప్పాను, నీ ఇష్టం, యూ యాక్సెప్ట్ ఆర్ డోంట్ యాక్సెప్ట్, దట్స్ ఇట్, వదిలేశాడు. కృష్ణ డిడ్ నాట్ ఫోర్స్. సిమిలర్లీ ఇఫ్ కృష్ణ అన్ని ఆప్షన్స్ ఇవ్వకపోతే ఈజ్ ఫోర్స్ చేస్తున్నట్టే కదా, ఫ్రీ విల్ ఎక్కడ ఉన్నట్టు చెప్పండి. యా, ఇప్పుడు డిఫరెంట్ ఏజెస్ లైక్ సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగ, డిఫరెంట్ ఏజెస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రాసెసెస్ ఉన్నాయి. సో అలాగా he has to give what is available. The menu he has to give. At the same time, in the menu he is recommending, as a well-wisher is recommending, but he cannot stop giving the menu. It's up to you. Okay. అలాగా ఆ విషయంలో మనం తీసుకోవాలి. థ్యాంక్ యూ ప్రభుజీ. Yes. ఓకేనా? అది ఈరోజు మాధవేంద్రపూర్ డిసపీరెన్స్ డే ప్రభు, అది ఏమన్నా పాస్ట్ టైం అంటే. హరే కృష్ణ, అదేనో ప్రభుజీ, నాకు ఐఎమ్ మిస్సింగ్ ఇస్కాన్ క్యాలెండర్ లేదు ప్రభు, రోజు మర్చిపోతున్నాను. 3 నెలలు అయిపోయింది, మిస్సింగ్ లేదు ప్రభు. మాధవేంద్రపూర్ అపియరెన్స్ డేనా? యాక్చువల్లీ మాధవేంద్రపూర్ గొప్పతనం ఏంటంటే డిసపీరెన్స్ డే. టుడే ఇస్కాన్ ప్రాసెస్ కొన్ని అంటే మిగతా వర్షిప్లతో కంపేర్ చేస్తే ఇస్కాన్ వర్షిప్ కానీ ఇస్కాన్ వే ఆఫ్ ఇస్కాన్ లైఫ్ స్టైల్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్, రైట్? కంప్లీట్ అంటే డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఇన్ ద పూజా విధానంలో కానీ. ఇవన్నిటికీ మూలకారుడు ఇక్కడ ఎవరయ్యా అంటే మాధవేంద్రపురి. డే ఫర్ ఎస్టర్డే ఐ వాజ్ హియరింగ్ ఎ లెక్చర్. మాధవేంద్రపురి ఈజ్ ద వన్. హరే కృష్ణ ప్రభు. చెప్పండి మాధవి. ఇప్పుడు ఇందాక మాతాజీ అడిగిన దానికి మీరు చెప్పిన సమాధానం ఎంత అంటే హృదయానికి టచ్ అయినట్టు అనిపించింది ప్రభు. ఒక తండ్రి తన కొడుక్కి చెప్పేదంతా చెప్పి, ఇది ఇట్లా చేస్తే ఇట్లా బాగుంటుంది, ఇట్లా చేస్తే ఇట్లా బాగుండదు అనే రీతిలో మనకి భగవానుడు ఆయన చెప్పాడు అనేది నాకు చాలా బాగా, మీరు చెప్పే విధానం బాగా నచ్చింది ప్రభు ఇవాళ. Yes, Mother. Yes. That's what. Yes, of course, he's our kind father, right? No, he has to do that. Yes, he will do that. Yeah. So, Prabhuji,
Madhavendra Puri is the propounder of our ISKCON process, in the sense especially in the one point he said, I forgot what exactly he mentioned, is ఇవాళ మనం వర్షిప్ చేసే విధానము, వెరీ వన్ ఎక్స్క్లూజివ్ పాయింట్ చెప్పాడు. అది దట్ ఈస్ ఎక్స్క్లూజివ్ టు ఇస్కాన్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ మాధవేంద్ర పురి. మాధవేంద్ర పురి is the Param Guru of Sri Chaitanya Mahaprabhu. Mahaprabhu Guru is Ishwarapuri. Ishwarapuri is Guru is Madhavendra Puri. Madhavendra Puri is the Guru of Chaitanya Nityananda Prabhu అనుకుంటా. అలాగే పంచతత్వ గురు ప్రభు. అద్వైతాచార్యకు కూడా మాధవేంద్ర పురి గురు అనుకుంటారు. రైట్? అవును ప్రభు. యా. సో బట్ that way, of course, there are so many glories of Madhavendra Puri. Devotee of Krishna comes in the parampara. That much I know. I wish I could prepare something on his life, but I didn't know. Okay, sorry, bro. Not able to fulfill your desire, but we'll see. Hare Krishna. Any more? సో ఇవాళ కంక్లూజన్ ఏంటంటే, కృష్ణుణ్ణి రిమెంబర్ హౌ టు కృష్ణుని గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దాని మీద 4, 5, 6 శ్లోకాలు చెప్పబడ్డాయి. ప్లీజ్ గో బ్యాక్ అండ్ రీడ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఓన్ పేస్ అండ్ యూ విల్ అండర్స్టాండ్, ఇట్ విల్ సింక్ టు యూ. ఓకే, ఎనీ క్వశ్చన్స్ విల్ ఆన్సర్. హరే కృష్ణ ప్రభు. ప్రభు సత్యదేవ్. ప్రభుజీ, ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు మన కృష్ణ చైతన్యంలో అచింత్య భేద తత్వం అనేసి అంటారు కదా, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అచింత్య భేద తత్వం. భేద అభేద. అచింత్య అంటే అర్థం చేసుకోలేనిది ఒకటి. అచింత్య అంటే సైమల్టేనియస్లీ, అంటే ఒకేసారి అనేది అర్థం కూడా. 2 విషయాలుగా చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా అచింత్య భేదం అభేదం. సో భగవంతునితో మనకి భేదం ఉంది, వన్నెస్ కూడా ఉంది. అభేదము భేదం. భేదం ఏంటి? క్వాంటిటేటివ్ డిఫరెన్స్, అది భేదం. క్వాంటిటేటివ్లీ వీఆర్ డిఫరెంట్. క్వాంటిటీ వైజ్ ఈజ్ బిగ్, ఈజ్ విభు, వీఆర్ అను. Krishna is so big, at least in this context. Okay, we cannot take that example, but I'll tell you this one. Krishna, in a materialistic way, in a mundane way, if you take his Virat Rupa, ఆయన రూపానికి మన రూపానికి ఏంటి సంబంధం? ఇస్ దేర్ ఎనీ కనెక్షన్? విశ్వరూపం, ఆయన విశ్వంతా వ్యాపించినాడు, ఆయన విశ్వరూపం అయింది. సారీ టు, బట్ అట్లీస్ట్ టు మేక్ దట్ nobody uses that, but I'm using it. Okay, so విశ్వరూపం మనం. సో ఇన్ దట్ వే he is very big, we are very small. That is the quantitative difference. That is a bhedam. Next, abhedam ante oneness, qualitative oneness. Qualitative oneness ante quality wise, qualities wise ఆయనకున్న క్వాలిటీస్ అన్ని మనలో ఉన్నాయి. ఆయన సత్తు చిత్తు ఆనంద విగ్రహ, మనం కూడా సత్తు చిత్తు ఆనంద విగ్రహ. సత్తు అంటే ఎటర్నల్, ఆయన ఎప్పుడు ఉంటాడు, మనం కూడా ఎప్పుడు ఉంటాం. చిత్తు, ఆయనకు అంత నాలెడ్జ్ ఉంది, మనకు కూడా అంత నాలెడ్జ్. సత్తు చిన్న ఆనంద, ఆయన ఆనంద స్వరూపుడు, మనం ఆనంద స్వరూపుడు. ఆయనకు ఆనందం కావాలి, మనకు కూడా ఆనందం కావాలి. రైట్? సచ్చిత్ ఆనంద విగ్రహ, ఆయనకు ఫామ్ ఉంది, మనకు కూడా ఫామ్ ఉంది. ఇన్ దిస్ వే వన్నెస్, అభేదం, క్వాలిటేటివ్ వన్నెస్, క్వాంటిటేటివ్ డిఫరెన్స్, క్వాలిటేటివ్ వన్నెస్, ఇది ఉంది. దీన్ని అచింత్య భేద అభేద తత్వం. దిస్ హ్యాస్ సాల్వ్డ్ అవర్ అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత అన్నింటినీ సర్పాస్ చేసేసి ఈ చైతన్య మహాప్రభు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దట్ ఇస్ ట్రూ, దట్ వీ కెన్ సీ దట్. రైట్? అద్వైతాన్ని సమ్ టైమ్స్ కాంప్రహెండ్ చేయలేం, మనం అర్థం చేసుకోలేం. అద్వైతం అంతా ఒకటే, అంతా ఒకటి ఎలా అవుతుంది? అంతా ఒకటి ఎలా అవుతుంది చెప్పండి? ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఒకటేనా? నలుగురు ఒకలాగే ఉన్నారా? నలుగురు ఒకలాగే తింటున్నారా? నలుగురు ఒకలాగే ఉంటున్నారా? నలుగురు ఒకలాగే వింటున్నారా?
దెర్ ఇస్ అ డిఫరెన్స్, వీ కెన్ సీ దట్. బట్ అద్వైతం చెప్తే అంతా ఒకటే. వాట్ ఇస్ అంతా ఒకటే? నో, నో. దెన్ విశిష్టాద్వైతం వచ్చింది. అద్వైతం తర్వాత విశిష్టాద్వైతం, అంతా ఒకటే, బట్ దెర్ ఇస్ ప్రకృతి కూడా ఉంది దాంట్లో అని చెప్పి రామానుచార్య చెప్పారు. రైట్? ఎస్, సమ్ డిఫరెన్స్. అగైన్ స్టిల్ మధ్వాచార్య వచ్చారు, నో, దెర్ ఆర్ టూ డిఫరెంట్, దేవుడు దేవుడే, జీవుడు జీవుడే, ఫినిష్ అని చెప్పారు. సో ఎట్లా చెప్పాలి ఆయన? కానీ చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత దేవుడు దేవుడు ఎలాగా, జీవుడు జీవుడు ఎలాగా, డిఫరెన్స్ ఏంటి, వన్నెస్ ఏంటి, కంప్లీట్, ఇట్ హ్యాస్ సాల్వ్డ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, ఆల్ ద డైలమాస్. సో ఇన్ దట్ వే ఈ అచింత్య భేదాభేదత్వం అనేది ఈజ్ ది ఈజ్ ఈజీలీ అండర్స్టాండబుల్, అప్లికేబుల్, రిలేటబుల్. సో అలాగనమాట. మనం ఎవరికి చెప్పినా అర్థమైంది. వాళ్ళు కూర్చోబెట్టి ఒక ఎథిస్ట్కి చెప్పామనుకోండి, కూర్చోబెట్టి అరే బాబు ఇది సంగతి, మనకి అర్థమవుతుంది. బట్ ఆ మిగతా త్రీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. దీంట్లో మాత్రం కన్ఫ్యూజన్ లేదు. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒకటే. ఏ విధంగా బ్రహ్మం ఒకటి, పరబ్రహ్మం ఒకటి? ఇన్ క్వాలిటేటివ్. Quantitative, he did not discuss that in that song. Anamaya, he did not worry about the other thing. He worried about the qualitative oneness. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, మాయావదులు ఎగిరిపోయి ఒకటే, అంతా ఒకటే, చలో లెట్స్ గెట్ టుగెదర్ అండ్ ఎంజాయ్. దట్స్ నాట్ అట్లా. ఇస్ దట్ మేకింగ్ ఎనీ సెన్స్ బ్రో? ప్రభుజీ, క్వాలిటీస్, కామన్ క్వాలిటీస్ ఉంటే ఉండొచ్చు, కానీ ఆ క్వాలిటీలో కూడా దాని క్వాలిటీ కూడా డిఫరెన్స్ ఉంటుంది ప్రభుజీ. క్వాలిటీ యొక్క క్వాలిటీకి క్వాలిటీ ఆఫ్ ద క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది కృష్ణుడికి మనకి. I know what you are saying. No, I know what you are saying. It is perfect. We are step one. But of course, in one way you are right. In another way, in our original situation, we will have those qualities, Mataji. So it's not like we don't. Qualities అయితే ఉంటాయి. సచ్చిదానంద విగ్రహ క్వాలిటీ 4 తీసుకుంటే చాలా ఉన్నాయి, అనేకమైన క్వాలిటీస్ ఉన్నాయి. అట్లీస్ట్ 4 తీసుకుంటే ఆ 4 అయితే మనం కాంప్రహెండ్ చేయగలం కదా. ఆయన ఉంటాడు, మనం ఉంటాం ఎటర్నల్లీ. సత్తు ఉంది, చిత్తు, నాలెడ్జ్ ఆయనకు ఉంది, మనకు ఉంది, ఫుల్ నాలెడ్జ్. ఆయనకు భూత భవిష్యత్తు వర్తమానాల కాల నాలెడ్జ్ ఉంది, మనకు కూడా భూత భవిష్యత్తు వర్తమానాల కాల నాలెడ్జ్ కూడా ఉంది. సో ఆ విధంగా అట్లీస్ట్ ఇఫ్ యూ కంపేర్ సమ్ క్వాలిటీస్, ఆయనకు అన్ని నాలెడ్జ్లు ఉన్నాయి, కానీ ఆయన మర్చిపోలేదు కదా. మనం టోటల్ గా మర్చిపోయాం కదా. మనం బాడీలో ఉన్నాం కాబట్టి మర్చిపోయాం. నేనంటే మన అబ్సల్యూట్ మన ఒరిజినల్ సిచ్యువేషన్ లో మనం మర్చిపోలేం. మనం ఈవెన్ అన్ని గుర్తొచ్చేస్తాయి. ఎవ్రీథింగ్ విల్ బి బ్యాక్. వై వెన్ వీఆర్ ఇన్ ద womb of the mother, we remember so many things. That's what it convinces us. సో ఆ విధంగానే తప్ప, బట్ అఫ్ కోర్స్ డెఫినెట్లీ we cannot compare ourselves with Krishna in every aspect. Otherwise we will become Krishna. So kabatti no. You will become Krishna, will become proud. So in that way, yes, difference అయితే ఉంది, but it's qualitative difference అయితే కాదు. ఆ విధంగా. Okay, Prabhuji, is that making sense for you? The Veda is very good. ఇది అర్థం కావాలి మనకి. అచింత్య భేద తత్వం అనేది క్లియర్గా అర్థం కావాలి. అది దట్ సాల్వ్స్ సో మెనీ ప్రాబ్లమ్స్ అనమాట. చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. మిగతా మూడిట్లో చాలా డౌట్ఫుల్గా ఉంటాం, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నో, డన్, ఎవ్రీథింగ్ ఇస్ డన్, ఫినిష్డ్ అనమాట. ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ సిద్ధాంతం, బికాస్ ఈజ్ ద కృష్ణ హిమ్సెల్ఫ్, రైట్? హి హాస్ టు డూ దట్. ప్రొపౌండ్ చేశాడంటే కృష్ణ హిమ్సెల్ఫ్. అంటే ఇప్పుడు మన మధ్వాచార్య ఫిలాసఫీలో ఆయన ద్వైతం అన్నాడు. ద్వైతానికి అచింత్య భేదత్వం ప్రైమ్ డిఫరెన్స్ వచ్చేసి మనకి ఆయన ఈయన మనకి చైతన్య మహాప్రభు వచ్చేసి రెండు ఉన్నాయి అన్నాడు. భేదం ఉంది, అభేదం ఉంది అని చెప్పాడు. కానీ ఆ మధ్వాచార్య మనకి భేదమే ఉంది అని, అంటే అక్కడితోటి ఆగిపోయాడు, అంతేనా? అభేదం చెప్పాడేమో నాకు తెలియదు, బట్ అభేదం పాపులర్ అవ్వలే. అభేదం ఏంటో తెలియలే, భేదం తెలుసు. ఎస్, దేవుడు దేవుడే, జీవుడు జీవుడే, దేర్ ఇస్ నో వే అని చెప్పి మధ్వాచార్య టూ ఫింగర్స్ ఇలా పెడతాడు, ఇట్లా పెట్టి, రైట్? సో అలాగా ఇక్కడికి వచ్చిన క్లారిటీ ఇచ్చేసింది. భేదం ఎలా భేదం, అభేదం ఎలా అభేదం, క్లారిటీ క్లారిఫై అవ్వాలా. సో ఇన్ దట్ వే వీఆర్
దే ఆర్ సాటిస్ఫైడ్. యా, దట్స్ ట్రూ. అంటే మనం రిలేట్ చేసుకోగలం ఈ లైఫ్లో కూడా, ఈ క్షణంలో కూడా మనం రిలేట్ చేసుకోగలం. అరే కరెక్టే కదా అట్లా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓషన్ అండ్ డ్రాప్ ఆఫ్ ఓషన్. both are quality same, chemically both are same, but quantity wise ocean is ocean, drop is drop. That's it. That gives very good clarity in the concept, right? Yes, Prabhuji. Yes, thank you very much, Prabhuji. Hare Krishna. Okay. ప్రభు ప్రశ్న ప్రభు. Ah, ప్రభు చైతన్య మహాప్రభు అంటే త్రూఅవుట్ ఇండియా తిరిగి మొత్తం ప్రచారం చేశారు కదా. ah. సో ఇప్పుడు శంకరాచార్యులు ఏమో వాళ్ళ శిష్యులు పెట్టుకొని అంటే ఒక్క దగ్గర నుండి వాళ్ళ శిష్యులు ప్రచారం చేశారు కదా. Ah. సో అంటే చైతన్య ప్రభు అలా ఎందుకు చేయలేకపోయారు ప్రభు? I don't know. అప్పుడు శంకరాచార్య కూడా తిరిగాడు కదా, దేశం తిరిగాడు. ఆయన కూడా శిష్యులతోనే వెళ్ళారు. బట్ చైతన్య మహాప్రభు హీ వెంట్ విత్ 1 or 2, గోవింద అండ్ ఇంకో ఒకరు వెళ్తారు ఆయనతోని. But I don't know, bro. I don't know why you're asking that question. I'm not sure. I never heard or any read why he did. But he is the supreme personality, bro. ఎక్కువ మందిని తీసుకొని వెళ్తే ఎక్కువ ప్రాపగేట్ అయ్యేది కదా అనేది ప్రభుజీ డౌట్ అయ్యి ఉంటుంది. But I tell you what, he is the supreme personality of Godhead. It's his free will. He can do whatever. He said that I don't want anybody with me. Nityananda Prabhu wanted to come with him, and Swarup Damodar wanted to come with him. He said, no, I don't want anybody. You are distraction in my consciousness అని చెప్పాడు ఆయన. You are a distraction. I don't want any of you. I want to go alone. He will be alone. He is a supreme person. What can stop him? Nobody can stop him. If he wants, he can do everything. He will do without anybody, bro. He wants to achieve something. He will do everything without anybody's help, because he is the supreme. Ekamshena sthito jagat. Arjuna, why are you worrying about all these things? Within just one amsha of me is doing everything. That's what exactly happening, right? Who is this Mahavishnu? He is oka amsha. He is doing everything. So in that way, what is an impediment for Krishna? Why he need? He did want. That's it. I don't know any technical reason. Maybe some acharyas. I don't know. I never heard. You know anything? Please tell me, bro. We are happy to hear. హరే కృష్ణ ప్రభు. అయితే చైతన్య మహాప్రభు ఎక్కువగా సౌత్ ఇండియాలో తిరిగారు కదా. నార్త్ ఇండియాలో కూడా తిరిగారు. నార్త్ ఇండియాలో ఉన్నారని సౌత్ ఇండియాకి వచ్చారు ఆయన. అంటే ఎక్కువ మనకి మామూలుగా మన పిక్చర్స్ ద్వారా వెళ్ళడం సౌత్ ఇండియా. చెప్తా వినండి. బెంగాల్లో పుట్టాడు ఆయన. బెంగాల్లో పుట్టి కన్యాకుమారి వరకు వచ్చాడు. ఈస్ట్ సైడ్ జగన్నాథ్పురికి వెళ్ళాడు. వెస్ట్ సైడ్ మహారాష్ట్రకి వెళ్ళాడు. నార్త్ కాశ్మీర్ అటు సైడ్ వెళ్ళాడా? I never heard that he went up side. Yeah, ఇండియా తిరిగాడు అమ్మాయినా. ఇండియా మొత్తం తిరిగారు. ఇండియా కంప్లీట్ తిరిగారు. టెంపుల్ టు టెంపుల్ తిరిగారు. Of course, but nothing is a impediment for him. He is the supreme lord, so he can. అయితే మనం సౌత్ ఇండియాలో ప్రభు తిరిగినప్పుడు ఎంతమందిని అతను ఫాలోవర్ గా చేసుకోగలిగారు ప్రభు? ఫాలోవర్ గా ప్రభు. హరే కృష్ణ. చెప్పండి మాది. సౌండ్ వినిపిస్తలేదు ప్రభు. అవునా? అదేంటి? హరే కృష్ణ మాతాజీ, నిర్మల మాతాజీ. ప్రభు వినిపిస్తుంది నాకు. ఓకే, సంథింగ్ వెంట్ రాంగ్. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అడిగింది ఏంది, ఏది అడిగారు? వచ్చినప్పుడు మన వాళ్ళు ఎందుకు అవ్వలేదా? మాతాజీ మీరు అలా అంటున్నారు కదా. కురుక్షేత్ర సంగ్రామంలో 64 కోట్ల మంది ఉన్నారు, కృష్ణుడు అక్కడ నిలబడ్డాడు. ఎంతమంది కృష్ణుడు అని తెలుసు చెప్పండి, భగవంతుడు అని తెలుసు?
ఇది మనం చాలా వేల మీద లెక్క పెట్టచ్చు. వేల మీద లెక్క పెట్టచ్చు. దట్స్ వాట్ ఇట్ ఈస్. సేమ్ థింగ్ ఈవెన్ మహాప్రభు he was going when he was in Tamil Nadu, people were fighting Shaivism, Vaishnavism, ఫైట్ చేసుకుంటారు ఆ టైంలో. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. అందుకనే భగవంతుడు ఎప్పుడు కూడా మన ఫ్రీ విల్తో ఇంటర్ఫీర్ అవ్వడం అది. ఆయన ఏ రూపంలో ఉన్నా ఎక్కడున్నా ఏం చేసినా కూడా ఆయన ఫ్రీ విల్తోనే ఇంటర్ఫీర్ అవ్వడు. ఎందుకు ఇంటర్ఫీర్ అయితే ఏంటంటే ఆయన డిజైన్ ఆయనే తప్పు పట్టినట్లు లెక్క అనమాట. ఆయన డిజైన్ పర్ఫెక్ట్ డిజైన్ ఆయన ఎలా తప్పు పడతాడు? పట్టడు. సో అందుకని మన ఫ్రీ విల్లోకి ఎంటర్ అవ్వడు. ఇస్తాడు, ఆప్షన్స్ ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు, అందరికి కనబడ్డాడు. ఇట్స్ అప్ టు అవర్ ఫ్రీ విల్. ఈ క్షణంలో కూడా మన ఫ్రీ విల్ ఇస్ దేర్. యూ వాంట్ టు కమ్, నో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. సో ఆ విధంగా ఆ రోజుల్లోనే ఎక్కువ కొంచెం భగవత్ చింతన ఎక్కువ ఉన్న సమయంలోనే మంది ఫాలో అవ్వలేకపోయారు. కానీ మన ప్రభుపాదుల వారు ఈ యుగంలో అంటే ఈ ఏజ్ లో ఎంతో రెవల్యూషన్ రాగలిగారు కదా ప్రభు. ఎందుకు డిఫరెన్స్ చూడండి. డెవోటీ కెన్ ఫోర్స్, డెవోటీ కెన్ డ్రాగ్, డెవోటీ కెన్ స్లాప్ మీ, యూ రాస్కెల్ కమ్. కృష్ణ కెనాట్ డూ దట్. కృష్ణ కెనాట్ డూ దట్. అంతే కదా. ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, ట్యూషన్ చెప్తే పిల్లవానికి ఏమి ఎక్కదు, అందుకని బయటకు పంపిస్తారు. గురువు దగ్గర ట్యూషన్ పంపిస్తారు. ఎందుకు? ట్యూషన్ గోవామికలో పెడతారు, అప్పుడు ఇచ్చినట్టు వింటారు అక్కడ. అదే తల్లిదండ్రులు ఆ పని చేయలేరు. బికాజ్ కృష్ణ ఈజ్ లైక్ ఏ సచ్ కైండ్ ఆఫ్ ఫాదర్. హీ కెనాట్ ఫోర్స్ అస్. అందుకని గురు భక్త, గురు కమ్స్. గురు మీన్స్ వాట్? గురు మీన్స్ స్లాప్. ద మీనింగ్ ఆఫ్ రియల్ గురు ఇస్ స్లాప్. అంటే వెనకటి గురువులు కొట్టేవాళ్ళు, ఇవాళ ఎవరు కొట్టడం అంటే కొట్టడం అంటే ఎనిమిటీ కాదు. టు టీచ్ సంథింగ్, దట్ chastisement is needed. Spare the rod, spoil the child అని చూసారా? Spare the rod, spoil the child. Today the childs are spoiled. Each and every child is spoiled because they are sparing the rods. There is no chastisement. You do whatever you want. In that way, Krishna never does that because he is our kind father. So అందుకని ఓకే గో హెడ్, పోనీలే వదిలేస్తున్నాడు పేరెంట్స్ లాగా. బట్ గురు Srila Prabhupada chastised. You are rascal. You are the meanness in my life. చెప్తున్నారు. Yesterday I was hearing a lecture. Srila Prabhupada used to chastise his disciples, American disciples. You are mlechas, you are yavanas. You came into my life to spoil and చెప్పి Prabhupada చెప్తుండే వాళ్ళు కాదు. They were very happy to hear that. They never take any. అంటే they would feel fortunate if Prabhupada chastises them. They would feel fortunate. So that is the Guru. ఆ విధంగా ఉంటుంది. I hope it's connected to your question. But హరే కృష్ణ ప్రభుజీ. yes, mother. యాక్చువల్లీ ఈ కృష్ణ కాన్షియస్నెస్ కి వచ్చేదాకా కూడా ఈవెన్ ఐ డోంట్ నో హూ ఈజ్ చైతన్య మహాప్రభు ప్రభుజీ. ఎందుకంటే బుక్స్ లో గానీ మన టెక్స్ట్ బుక్స్ లో గానీ ఎక్కడ లేదు కదా ప్రభుజీ దాని గురించి. కానీ రీసెంట్ గా అనంత్ బుక్ లో యాక్చువల్లీ మొన్న వాడు చూపించాడు ప్రభుజీ. లైక్ దే వర్ సేయింగ్ లైక్ 500 years అబో చైతన్య మహాప్రభు కేమ్ అండ్ హీ ఈజ్ అ గ్రేట్ డివోటీ అని చెప్తున్నారు ప్రభుజీ బుక్ లో. అంతే వాళ్ళకి తెలిసే. అది కూడా ఈ మధ్య వచ్చింది. ఐ డోంట్ నో, ఇస్కాన్ వాళ్ళు రీసెంట్ గా వచ్చింది ప్రభుజీ. హీ ఈజ్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ కృష్ణ అండ్ హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద భక్తి మూవ్మెంట్. వెన్ ద వరల్డ్ ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ టు అ chaos, భక్తి అనేది మర్చిపోయినప్పుడు హీ కేమ్ అండ్ హీ యాక్చువల్లీ స్టార్టెడ్ దిస్ మూవ్మెంట్ అని చెప్పి పెట్టారు ప్రభుజీ దాంట్లో బుక్ లో. ఓకే, అట్లీస్ట్ సంథింగ్ దట్ ఇస్ అట్లీస్ట్ దట్ ఈస్ దేర్, నేమ్ ఇస్ దేర్ అనుకున్నాను నేను. అనంత్ వచ్చి అడుగుతున్నాడు ఇదేంటి డివోటీ అని చెప్తున్నారు, మనకి సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ తన ఇన్కార్నేషన్ అని చెప్తారు కదా అని నన్ను అడుగుతున్నాడు అనమాట. వెరీ గుడ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మేము చదువుకున్నప్పుడు మాకు హిస్టరీలో ఉండే ప్రభు అది. ఉండేనా? మాకు కూడా ఉండే, బట్ లిటిల్ బిట్ ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉండేది కదా. ఉంటే అంటే ఎవరు రామాంజ మధ్వ వీళ్ళ పక్కన ఆయన కూడా పెట్టేవారు అనమాట. భక్త తుకారం వాళ్ళ వీళ్ళ పక్కన నేమ్ ప్రభుజీ నేమ్ అంతే ఉండేది. అంతే. నాట్ లైక్ అంటే వీళ్ళ ముగ్గురిది పెట్టేవారు ప్రభు. శంకరాచార్యులది, మధ్వాచార్యుల వారిది, రామానుజాచార్యుల వారిది, ముగ్గురిది పెట్టేవాళ్ళు. ఈ మూడు తెలుసు, ఈ మూడు ప్రపంచానికి బాగా తెలుసు. బట్ చైతన్య మహాప్రభు వెరీ ఫ్యూ, వెరీ లిటిల్ అబౌట్ హిమ్, నాట్ మచ్. బట్ యా, ఆఫ్ కోర్స్ దట్ పర్పస్ ఆల్సో అంతే. ఆయన పర్పస్ కూడా అదే, షన్నా అవతారం మరి. ఈజ్ నాట్ టు బి నోన్ టు ఎవ్రీబడి యాక్చువల్లీ. మేబీ కృష్ణ ఇస్ ఫుల్ఫిల్లింగ్ హిస్ ఓన్ డిజైర్. ఈజ్ నాట్ సపోజ్ టు బి నోన్ బై ఎవ్రీబడి. That is the purpose of that avatar also.
Yes, tomorrow is we are celebrating Purnima. So we're discussing about Chaitanya Prabhu. మంచి ప్రభు తెలుగు క్యాలెండర్లో కూడా రేపు 9వ తారీఖు చైతన్య జయంతి అని చెప్పి కూడా పెట్టారు ప్రభు. Okay. So at least they are getting some mercy. Getting mercy of Chaitanya Mahaprabhu. At least they remember Chaitanya Mahaprabhu. At least name అయినా వింటున్నారు కదా. That's good. So we should appreciate. ఈ మధ్య పిటిషన్ చేశారు కదా, ఏంది సిబిఎస్ఈలో ఏదో పెట్టాలి, ప్రభుపాద గురించి పెట్టాలని చెప్పి పెట్టారు కదా. Like that, yes. Okay, 8 o'clock. We are ending it here. Chandra Srimad Bhagavadgita ki jai, Shri Prabhupada Nitai Gaur Hari Krishna. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు మండే రోజు ఫెస్టివల్ కదా, ఆ రోజు భాగవతం క్లాస్ ఉంటుందా మధ్యాహ్నం? Monday we are going to the temple. No, I will be going in the evening. If anybody joins, we'll read Bhagavatam. If nobody is, we'll take a holiday, and we'll take holiday. That day we should read more actually. I wish I could read the introduction to Srimad Bhagavatam introduction only. And Chaitanya Mahaprabhu life history in Prabhupada varu sankshiptanga rasaru. If we could read, that is more than going to the temple or doing anything. Yeah, we'll read Prabhuji. I'll be there too Monday. Yeah, why not? We'll read at least 1.5 hour. If we could finish that, Prabhupada. Prabhuji? Okay. Yeah, we'll do that. Mother, మీరు కోసం రికార్డ్ పెట్టండి ప్రభు. నా కోసం రికార్డ్ చేసి పెట్టండి. రావట్లేదా? మీరు ఉండరా? ప్రభు టెంపుల్ వెళ్తున్నారేమో. Okay. Yeah, of course, definitely. Record is going, definitely will be there. We will be discussing that. Just to Prabhupada etla rasaru kabatti we'll study it. Okay. Yes. Thank you. Hare Krishna.